హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ వీడియో నిన్న తీసింది. నిన్న నైట్ నేను డిన్నర్కి ఏం ప్రిపేర్ చేశాను అనేది ఇక్కడ చూపిస్తున్నాను. నేను నైట్ మిల్ మేకర్ పులావ్ చేస్తున్నాను. దానికోసం కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఏందో చూద్దాం. ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టాను. ఇంకా గరం నీళ్ళు కొంచెం గోరువెచ్చగా చేసిన నీటిలో మిల్ మేకర్ని కొంచెం సేపు అలాగే నానబెట్టాలి. దాంట్లో డస్ట్ పార్ట్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు బియ్యంని కూడా నానబెట్టి ఉంచాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ కొంచెం గీ రెండు కూడా వేసుకోవచ్చు. మీకు గీ నచ్చలేదు అంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు 1 ఇంచు దాల్చిన చెక్క, 2-3 లవంగం మొగ్గలు, 2 బిర్యానీ ఆకులు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. 2 ఇలాచీలు వేసి టమాటో ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటని సిమ్లోనే పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచాలి. అది బాగా దగ్గరకు అవుతుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే కొంచెం దగ్గరకు అయి ఉంటుంది. ఈ టైంలో మనం పసుపు వేసుకోవాలి. పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టి ఉంచిన సోయా చంక్స్ ఉన్నాయి కదా, దీంట్లో నుంచి ఎక్స్ట్రా వాటర్ మొత్తం కూడా తీసేసి మొత్తం వాటర్ అంతా పిండేసి చేత్తో ఈ మిల్ మేకర్ని కూడా కుక్కర్లో వేసుకుందాం. ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం మిల్ మేకర్కి పట్టాలి. ఇలా కలుపుకొని మంటని సిమ్లో ఉంచి మూత పెట్టి కాసేపటి తర్వాత తీస్తే మసాలా కొంచెం మిల్ మేకర్కి పట్టి ఉంటుంది. ఈ టైంలో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసి బాగా కలుపుకొని మనం నానబెట్టి కడిగి ఉంచుకున్నాం కదా, కడిగి నానబెట్టి ఉంచిన రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ అవసరం అవుతాయి. బియ్యం ఎక్కువ నానాల్సిన అవసరం లేదు. మనం ప్రిపేర్ చేసేంతసేపు నానితే సరిపోతుంది. 1 కప్కి 2 కప్స్ అని చెప్పాను కదా, నేను ఇక్కడ 1 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. దీన్ని మొత్తం అంతలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. పైనుంచి యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాను. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మనం కుక్కర్ కట్టేయచ్చు. ఇలా 3 విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ తీసి పక్కన పెట్టి స్ట్రీమ్ అంతా పోయిన తర్వాత చూస్తే మన మిల్ మేకర్ పలావ్ సింపుల్గా, ఈజీగా, టేస్టీగా రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు లేదా మీకు అన్నం తినాలనిపించినప్పుడు మిల్ మేకర్తో ఇలా స్పెషల్గా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి.